హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమీ మామీ. నేను మీ అక్షయరా. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ లాగా మీ వరకు వస్తాయి. ఈరోజు గ్లిట్టర్ పేపర్తో మన రోజ్ ఫ్లవర్స్ని ఏ విధంగా చేయొచ్చో స్టెప్ బై స్టెప్ మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ గ్లిట్టర్ షీట్ తీసుకోవాలి. తర్వాత గ్లూ గన్ అండి, గ్లూ గన్, సీజర్, స్కేలు, పెన్ను, టిప్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్ ఏదైనా మనం రోజెస్ అటాచ్ చేసుకోవడానికి. ఇలా రౌండ్గా పెటల్స్ లాగా కట్ చేసుకోవాలండి. మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 2 సెంటీమీటర్స్, అలాగే లెంత్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజులో పెటల్స్ కావాలి అనుకుంటే మనము సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ విధంగా 16 పెటల్స్ మనకి రోజ్ ఫ్లవర్స్కి అవసరం పడుతుందండి. ఈ మెజర్మెంట్తో మనం మిగిలిన పెటల్స్ని కట్ చేసుకుందాం. సర్కిల్ లాగా ఈ పెటల్స్ని కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఐరన్ బాక్స్తో మీడియం హీట్తో మనం ఇలా స్టిక్ చేసుకుంటే వాటంతటా అవే రాలిపోతాయి. మనకి కరెక్ట్ షేప్ లాగా వస్తుందండి, పెటల్స్ లాగా. వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. మీడియం హీట్లో మనం ఐరన్ బాక్స్కి స్టిక్ చేసినట్లయితే హీట్ అవ్వగానే వాటంతటా అవే రాలిపోతుంటాయి. మనకి చూసారా రోజ్ పెటల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వచ్చేసాయి. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్ని చేస్తున్నాను. ఫస్ట్ ఒక పెటల్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసిన తర్వాత స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ 3 పెటల్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో ఒకటి సర్కిల్ లాగా చేసిన తర్వాత మళ్ళీ 3 పెటల్స్ని అటాచ్ చేసుకుంటున్నామండి. 3 పెటల్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి 5 పెటల్స్ని అటాచ్ చేసుకోవాలి. 5
5 పెటల్స్ అండి. నెక్స్ట్ 1 3 5 నెక్స్ట్ రిమైనింగ్ పెటల్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి. 7 పెటల్స్ ఉంటాయి. 7 పెటల్స్ స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకోవాలి. లాస్ట్కి ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రోజ్ ఫ్లవర్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. పెటల్స్ అన్నీ మనము అటాచ్ చేసుకున్నాము. ఫస్ట్ త్రీ పెటల్స్ ఉన్న దానికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అటాచ్ చేసుకోవాలండి రౌండ్గా. నెక్స్ట్ 5 పెటల్స్ ఉంటుంది కదా, అది కూడా ఈ విధంగానే స్టిక్ చేసుకోవాలి. కొంచెం రోజ్ లాగా మనకి షేప్ రావాలని ఇలా బెండ్ చేస్తే అయిపోతుందండి. కొంచెం లైట్గా బెండ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా 7 పెటల్స్ ఉన్న ఫ్లవర్ని కూడా ఈ విధంగా, పెటల్స్ని కూడా ఈ విధంగా గ్లూతో స్టిక్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనము ఇంట్లో పిల్లలకి టిప్ టాప్ పిన్స్ అవి పెడుతుంటాం కదా, దానికి అటాచ్ చేసుకుంటే డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ లాగా ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే మనము. చూసారు కదా, ఈ విధంగా రోజ్ ఫ్లవర్ మనకి రెడీ అయిపోయింది. మీకు ఇప్పుడు నేను రెడీ చేసింది కూడా చూపిస్తాను. ఇంకో కలర్ కూడా చేశానండి నేను. దీనికంటే కొంచెం చిన్న సైజులో వేరే కలర్తో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను.
సేమ్ ప్రాసెస్ అండి, ఈ రోజ్ ఫ్లవర్కి కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇది కొంచెం చిన్న సైజుగా ఉంటుంది ఈ ఫ్లవరు. ఇది మెజర్మెంట్ వచ్చేసి 1.5 2 సెంటీమీటర్స్ లెంత్ అలా తీసుకున్నాను. మనకి ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటే ఆ మెజర్మెంట్తో మనం చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా గ్లూ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి. మీకు పెద్ద సైజులో కూడా ఒక ఫ్లవర్ చేశాను, మీకు లాస్ట్లో చూపిస్తాను. సేమ్ కలర్ అండి, ఇది కూడా సేమ్ కలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ నోటిఫికేషన్ లాగా మీ వరకు వస్తుంటాయి. చూసారు కదా, రోజ్ ఫ్లవర్స్ మనకి రెడీ అయిపోయాయి. మీకు పెద్ద సైజులో రోజ్ ఫ్లవర్ కూడా నేను ఆల్రెడీ చేశానండి, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా. ఈ విధంగా మనకి ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత మెజర్మెంట్తో మనం రోజ్ ఫ్లవర్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు. టిక్ టాప్ క్లిప్స్కి ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మనకి పిల్లలకి డ్రెస్సెస్కి మ్యాచింగ్గా ఫ్లవర్స్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. గ్లిట్టర్ షీట్స్ మనకి స్టోర్స్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో మనకి రోజ్ ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.